హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బట్టలు ఎలా ఇస్త్రీ చేసుకోవాలి, ఎలా ఐరన్ చేసుకోవాలి అన్నది చెప్పాలనుకుంటున్నానండి. అఫ్కోర్స్ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇందులో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తూ మీకైతే చెప్తున్నాను. ఫస్ట్ పేపర్స్ అయితే చింపేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ వాటర్ తీసుకొని ఒక మెత్తని కర్చీఫ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేటికి అవి సపరేట్గా తీసుకోవాలండి. అంటే కాటన్ షర్ట్స్, సిల్క్ షర్ట్స్ ఉంటాయి కదా, వాటికి కొద్దిగా వాటర్ అయితే నేను చూసారు కదా నేను ఎలాగైతే జల్లుతున్నానో అలా జల్లినట్టుగా వేసుకొని షర్ట్స్ అన్నిటికి వాటర్ జల్లుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. నేను ఎంత పర్ఫెక్ట్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంటి పక్కనే ఐరన్ చేసే అంకులు ఉంటారండి. ఆయన మార్నింగ్ 4 to 5 ఇంక ఇదే పని అనమాట. మాకు ఖాళీ ఉన్నప్పుడల్లా పక్కనే కూర్చొని ఇంటి పక్కనే అనమాట. మాకు కనిపించే బాగా అంటే తాతగారు అవుతారు అలా అనమాట. అందుకని చెప్పేసి బాగా తెలుసు. అందుకనే నేనైతే ఇంట్లోనే ఐరన్ అనేది చేస్తాను. బయటికి ఒక్కటి కూడా ఇవ్వను. ఎప్పుడో కాల్చిన లేదు, ఎప్పుడో ఒక్కసారి ఫస్ట్లో స్టార్టింగ్లో మా అమ్మగారి శారీ అయితే కాల్చేసాను అనమాట. ముందైతే ఇవన్నీ చక్కగా తీసుకుని చూసారు కదా నేను ఎలా వాటర్ ఎందుకు జల్లుతున్నానో కూడా మీకు చెప్తాను. ఇవి స్టిచ్ చేసినవి ఒకలాగా ఐరన్ చేసుకోవాలండి. రెడీమేడ్ అంటే మనం షాప్స్లో తీసుకుంటాం కదా అవైతే ఒకలాగా ఐరన్ చేసుకోవాలి. మనం మ్యాక్సిమం సిల్క్ వాటికి అయితే ఐరన్ యూజ్ అంత అవసరం ఉండదు. ఎందుకంటే గట్టిగా దులిపి ఆరబెట్టామంటే సరిపోతుంది. బట్ ఏంటంటే కాటన్ అయితే కంపల్సరీ ఐరన్ ఉండాలి, లేదంటే అసలు బాగోదు వేసుకోవడానికి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కాటన్ నా ఫ్రాక్ అండి. కింద ఫ్రాక్ ముందు ఫ్రిల్స్ ఉన్నాయన్నమాట. ఏమైతే ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయో అంటే మామూలుగా ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ ఉన్నాయి కదా అలాగా, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే హ్యాండ్ చేసుకోవాలి. హ్యాండ్ తర్వాత ముందు ఫ్రంట్ బాడీ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బాడీ చేస్తామండి. ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా మన షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ మధ్యకి అయితే వేయాలన్నమాట. అలా వేస్తే కనుక పర్ఫెక్ట్గా మడత అయితే వస్తుంది. ఏంటంటే మ్యాక్సిమము మనం బయట రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి కూడా ఐరన్ ఉంటుంది, చాలామంది చేసుకుంటారు. అలాంటి వాటికైతే ఈ పేపర్ అవసరం ఉండదండి. మనం ఏంటంటే రేర్గా అంటే ఫంక్షన్స్కి పార్టీస్కి ఇలా వేసుకుంటాం కదా, అలాంటి వాటికి అంటే ఇప్పుడు చూడండి మనం బీరువా తెరిచిన తర్వాత ఆ ఒక్క డ్రెస్ తీసుకోవడానికి కొన్ని డ్రెస్సులు పక్కన పెట్టడం అలా జరుగుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ పేపర్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి మడత అనేది తొందరగా ముడుచుకుపోకుండా ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా నేనైతే ముందు నా ఐరన్ చేసింది నా కాటన్ ఫ్రాక్ అండ్ కోట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే స్టిచ్ చేసిన ప్యాంట్ అండి. స్టిచ్ చేసిన ప్యాంట్కి ఎప్పుడు మనకి మిడిల్లో అయితే మడత అనేది వెయ్యాలి. చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మడత వేసుకుంటే మనకి ఒక్కసారే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫ్రంట్ సైడు మనకు కనిపించే సైడు చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక లెగ్ ఎత్తి అదేనండి ఒక కాలు పైకి ఎత్తి నెక్స్ట్ ఇంకొకటి ఆ కింద బాటమ్ కూడా చేసేయచ్చు అనమాట. అలా ఈజీగా అవుతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఏంటి ఐరన్ చేయడం కూడా ఈ వీడియో తీయాలా అని అనుకోవచ్చు. ఐరన్ చేయడం కూడా ఒక వర్కే కదండి. ఇందులో చాలామందికి ఎలా చేయాలన్నది ఐడియా ఉండకపోవచ్చు, లేదంటే ఎలా మడత పెట్టాలన్నది ఐడియా ఉండకపోవచ్చు. ఎంతో కొంతమందికైనా తెలుస్తుంది కదా అని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇదే పని చేస్తూ మా ఇంటి పక్కన ఉన్న అంకుల్ అయితే 6 పిల్లల్ని పోషించి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు మనవరాలని కూడా ఎత్తుతున్నారనమాట. ఏ పని అంత ఈజీ కాదండి. ఫస్ట్ ఏదైనా కష్టమే. మా డాడీకి అయితే కంపల్సరీ ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడమే అలవాటు అండి. ఐరన్ లేనిది అసలు డ్రెస్ అయితే వేయరనమాట. అంత ఎడిక్టెడ్ అనమాట ఆయన. అందుకని ఈయనకి రోజు అంటే ఎవ్రీడే అంటే 2 daysకి ఒక జత వేసుకునేవారు. 5 rupees అప్పట్లో, ఇప్పుడంటే 20 rupees అయిపోయింది పెయిర్. మా మదర్ ఏం చేశారంటే కోల్ బాక్స్ తీసుకున్నారు. ఎవ్రీ సండే నా పని ఇదే అనమాట. మా డాడీ బట్టలు నా బట్టలు ఐరన్ చేసుకునేదాన్ని. నేనైతే నా నైట్ డ్రెస్సులు కూడా ఐరన్ చేసే వేసుకునేదాన్ని అనమాట. నైటీలు కాదండి, నైట్ డ్రెస్సులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సిల్క్ షర్ట్ చేస్తున్నాను కదండి, ఇది సిల్క్ అనమాట. ఈ ఫస్ట్ ఏంటంటే షర్ట్స్ ఎప్పుడు చేసినా సరే హ్యాండ్స్ అనేవి ముందు చెయ్యాలి. హ్యాండ్స్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ముడతలు పడి బాగా ముడతలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ తీసుకుని చూసారు కదా ఇక్కడ కర్చీఫ్ తడిపింది పెట్టి దాన్ని రాస్తే మనకి ఏంటంటే ఆ తడికి ఐరన్ బాక్స్ అనేది పట్టినట్టు ఉండి అక్కడ ముడతలు అనేవి తొందరగా పోతాయండి. అంటే జారిపోతూ ఉన్నది అనుకోండి, ఏంటంటే ఆ హీట్ అనేది ఆ క్లాత్కి పట్టదనమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే ఎక్కువ ముడతలు ఉన్నాయంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటంటే కొంచెం వాటర్ అయితే జల్లి పక్కన పెట్టుకోండి. నేనంతా ఆ అంకుల్ ఇలాగే చేస్తారండి. మా ఇంటి పక్కన ఉన్న ఐరన్ అంకుల్ అని చెప్పాను కదా, ఆయన పేరు కృష్ణ గారు అనమాట. ఆయన చేసే పద్ధతి అంటే మాకు ఇంటి పక్క
పక్కనేనండి. ఇంకా అలా కూర్చొని చూడడం, కబుర్లు చెప్పడం, మనవరాలు అని పిలవడం అలా అనమాట. అందుకే నాకు ఎంత పర్ఫెక్ట్గా తెలుసు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్స్ పట్టుకొని మనం బ్యాక్ సైడ్ అయితే చేస్తాము. చేసిన తర్వాత ఫ్రంట్ అంటే బాగా ముడతలు పడి ఉంటే కనుక ఇటు సైడ్ నుంచే లోపల కూడా చేయాలన్నమాట. అంత పర్వాలేదు, అంటే ఇది ఒక్కసారి వేసి తీసారు మా హస్బెండ్, అందుకని చెప్పేసి నేను వెంటనే వాష్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. అదే కాటన్ అయితే కనుక మనం ఈ ఫ్రంట్ భాగంలోనే బ్యాక్ సైడ్ కూడా చేయాలన్నమాట. అంటే లోపల లేయర్ చేయాలి, అప్పుడు పై లేయర్ చేయాలి. బాగా మీకు కొత్త అయితే కనుక ఇలాగా ఫస్ట్ ఒక బటను కింద ఒక బటను పెట్టేసుకుని నీట్గా పరిచి దీన్ని మడత మనం రివర్స్ చేయడానికి ఆ సపోర్ట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలాగ వేసిన తర్వాత మనం ఇందులో కూడా పేపర్ అనేది వేస్తాము. ఏంటంటే మా వారు రెగ్యులర్గా యూనిఫామ్ అయి వేసుకుని వెళ్తారండి ఆయన జాబ్కి, ఆఫీస్కి. అందుకని చెప్పేసి ఇవన్నీ చాలా రేర్. అంటే ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే కానీ ఓన్లీ సండేస్ మాత్రమే ఇలా ఫార్మల్స్ మామూలు బట్టలు వేసుకుంటారు, కానీ లేదంటే రెగ్యులర్గా యూనిఫామే యూజ్ చేస్తారు. ఆయన మండే టు సాటర్డే యూనిఫామ్లోనే ఉంటారు. అందుకని చెప్పేసి ఇవి ఇలాంటి వాటికి మ్యాక్సిమం జెంట్స్ ఏంటంటే పేపర్ వేస్తేనే ఆ నీట్ లుక్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా షోల్డరు, మనకి కాలరు, ఈ ఫోల్డింగ్లో కూడా మనం కరెక్ట్గా చేయకపోతే తొందరగా నలిగిపోతాయండి బట్టలు అనేవి. చూసారు కదా, షర్ట్ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒక్కొక్క లేయర్కి నీట్గా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. బయటికి వెళ్ళినప్పుడు అంటే నగలు పెట్టుకునే రెడీ అవ్వాల్సిన అవసరం ఉండదండి జెంట్స్కి అయితే. మ్యాక్సిమం వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఆ నీట్నెస్, ఆ రాయల్ లుక్ అనేది వస్తుంది అనమాట. నా ఫీలింగ్ అదనమాట. అందుకని చెప్పేసి నేనైతే మా వారి బట్టలు చాలా నీట్గా చేసి ఉంచుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి జీన్ ప్యాంట్స్ ఉన్నాయి కదండి, ఇవి జస్ట్ నార్మల్గా వాళ్ళు ఎలా వేసుకుంటారో అలాగే ఐరన్ చేసేస్తే సరిపోతుంది. స్టిచ్ చేసినవి మాత్రమే నేను ఫస్ట్ పెట్టాను కదా, అలా జీన్ ప్యాంట్లు అయితే చాలా తొందరగానే ఐరన్ చేయడం అయితే అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ముడతలు అయితే పడిపోయిందో, చాలా ముడతలు పడింది కదా ఈ షర్టు. ఇవన్నీ నేను మీకు వీడియో చూపించాలని చెప్పేసి అలా పక్కన పెట్టి ఉంచానండి. తెలుస్తుంది కదా కొంతమందికి అన్న అయినా. ఇది ఆల్రెడీ నేను వాటర్ జెల్లీ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చూడండి వీటిని ఎంత నీట్గా నేను ఐరన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాండ్ అయితే చేస్తున్నాను. చూడండి బాగా ముడతలు ఉన్నాయి కదా, అందుకని కర్చీఫ్ తడిపేసి ఆ వాటర్ని దానికి అత్తేటట్టు తుడిచి దీని ఏంటంటే కాటన్ అండి. మనకు ఇప్పుడు మీరు పవర్ బాక్స్ యూస్ చేస్తే కనుక కాటన్, నైలాన్, సిల్క్ ఇలా వస్తుంది అనమాట. అవి పెట్టుకుని నీట్గా నెమ్మదిగా చేసుకోవాలండి కాటన్ చేసేటప్పుడు. సిల్క్ అయితే తొందరగా లాగేస్తూ ఉంటుంది, అలాంటి వాటిని అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. కానీ కాటన్ ఏంటంటే కొంచెం నొక్కి పెట్టినట్టుగా చేస్తే చాలా నీట్గా వస్తుందండి. మనకి అఫ్కోర్స్ బయట ఇచ్చేసుకుని వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు మేము ఆ బయట డబ్బులు కూడా ఇవ్వలేము అనుకున్న వాళ్ళు అయితే ఇది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే బయట ఇప్పుడు పెయిర్కి 20 రూపీస్ తీసుకుంటున్నారు ఓన్లీ ఐరన్ చేయడానికే. వాష్ చేసి ఇవ్వాలి అంటే 30 రూపీస్ అలాగా తీసుకుంటున్నారనమాట. ఎంతో కొంత సేవింగ్స్ చెయ్యాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. చెప్పాను కదా, అబ్బాయిలకి నగలతో పని ఉండదండి. డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, ఇది కాటన్ కదా, ఇప్పుడు దీని లోపల కూడా మనం ఐరన్ అనేది చెయ్యాలి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. ఇలా లోపల కూడా ఐరన్ చేస్తేనేనండి కాటన్ షర్ట్ అనేది నీట్గా ఉంటుంది. లేదంటే కనుక ఆ ముడతలు అలాగే ఉండిపోతాయి. అంటే బ్యాక్ తిప్పేసి చేస్తామంటే ఇంకా అంత నీట్నెస్ రాదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను. చూసారు కదా, ఇలాగేనండి ఐరన్ చేసుకోవడం. గైస్ నా ఛానల్లో అయితే 1 గ్రామ్ గోల్డ్ తోటండి ప్యూర్ బంగారం అండి, బంగారంతో బ్లాక్ బీడ్స్, బ్రాస్లెట్స్ చేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. నా ఛానల్లో నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం అంటే నల్లపూసలు తాడేనండి ఆడవాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది. అవి అందరికీ ఉండాలి అంటే మా అమ్మగారు చిన్నప్పుడు అలా ఉండేదన్నమాట. మాది పూర్ ఫ్యామిలీయే. అలా ఆలోచించి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతిదీ తెలియాలి, ప్రతిదీ చేసుకోవాలి అనేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను నల్లపూసలు పెట్టింది అయితే చూడండి. 1 గ్రామ్ గోల్డ్ తోటే. ఓకే, మన ఛానల్లో అన్నీ ఉంటాయండి. నా ఛానల్ ఆల్ మిక్స్ అనమాట. డ్రెస్సెస్ స్టిచ్ చేయడం, ఇంట్లో పనులు సులభంగా ఎలా చేసుకోవాలి అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోస్ అయితే చూడండి.
నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇది ఫోల్డింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.